హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. మేము నంది హిల్స్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్‌గా వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంటుందనేసి మేము ఇక్కడికి 3:00కే వచ్చాము. అండ్ ఎప్పుడైనా సరే నంది హిల్స్ 5:30కే ఓపెన్ చేస్తారండి. అండ్ ఇక్కడ టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డాము. క్యూలో కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ఫైనల్‌గా టికెట్స్ అయితే తీసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ వీడియో మొత్తం నంది హిల్స్ గురించి అయితే ఉండబోతుంది. లెట్స్ గెట్ వ్లాగ్ స్టార్టెడ్. ఒక 20 స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ ఇక్కడ 2 వేస్ ఉన్నాయి నంది హిల్స్ పైకి వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి వాకింగ్ పాత్వే అనమాట. ఇక్కడ టైం వచ్చేసి దాదాపు ఒక 20 to 25 మినిట్స్ అయితే పడుతుంది మనం పైకి వెళ్ళడానికి. ఇంకొక వే వచ్చేసి బస్లో వెళ్ళొచ్చు. బస్లో అయితే వితిన్ 5 మినిట్స్ మనం రీచ్ అవ్వచ్చు అండి. అండ్ సన్ రైజ్ కూడా మనం ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా చూసేయచ్చు. ఇక్కడైతే మేమే ఫస్ట్ బస్సు ఎక్కామండి. ఎవరే కానీ ఎక్కలేదు. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము. ఆ తర్వాత బస్సు మొత్తం వితిన్ 2 మినిట్స్లో ఫుల్ అయిపోయింది. అండ్ బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ బస్ టికెట్ కూడా చాలా తక్కువ అండి. 25 రూపీస్ పర్ హెడ్. బస్సు దిగుతానే ఒక 100 మీటర్స్ వాక్ చేసుకుంటూ వెళ్తే ఇదేనండి సన్ రైజ్ వ్యూ పాయింట్. యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేసి May 4th అండి. అంటే మేము ఇక్కడికి సమ్మర్లో వచ్చాము. అదే మీరు వింటర్లో వచ్చినట్లయితే ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ ఫాగ్ అనమాట. 8:30, 9 అయినా కూడా మీకు సన్ రైజ్ అనేది కనిపించదు. పైనుండి కిందికి వచ్చాక ఇక్కడ మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఇలా స్టెప్స్ లాగా కట్టారండి. ఇక్కడ కూర్చొని మనం సన్ రైజ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఒక మంకీ 2 ట్విన్ బేబీస్ పెట్టుకొని కూర్చుంది. అందరికీ ఆ మంకీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ప్రతి ఒక్కరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ మావాడు కూడా వాళ్ళతో పాటు ఏదో చిన్న బేబీ క్యామ్ అయితే కొన్నాడనమాట. దాంతో వాడు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నాడు. బాగా ఎంజాయ్ చేశాడండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న చెట్లు అనేవి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అనమాట. అండ్ తర్వాత అక్కడి నుండి మనం ముందుకు వస్తే ఇలా టెంపుల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి శివుని టెంపుల్ అనమాట. పేరు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ మేము ఆ రోజు సండే ఆల్రెడీ నాన్ వెజ్ అయితే తినేసాము. సో అందుకే వెళ్ళలేదు గుళ్ళోకి అయితే. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ మా వాడు ఆకలి అన్నాడు. సో అందుకోసమే చూస్తున్నాము ఏం ఫుడ్ పెట్టాలి అనేసి. వాడికి వాటర్ మిలన్ కనిపించింది అనమాట. అదే తింటా అన్నాడు. సర్లే అనేసి తీసుకున్న తర్వాత ఒక 2 పీసులు తిని ఇంకా నాకు వద్దని అన్నాడు అనమాట. ఇంకా ఫుడ్ వేస్ట్ చేయలేం కదా, సరే అనేసి ఇంకా మేమే తింటున్నాము దాన్ని కూడా. తర్వాత పక్కనే ఐస్ క్రీమ్ స్టాల్ అనేది ఓపెన్ చేశారండి. అది చూడగానే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని స్టార్ట్ చేశాడు. ఇంకా సర్లే అనేసి ఐస్ క్రీమ్ కూడా తీయించాము. ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం కోతులేనండి. బయట నిల్చొని అస్సలు తినలేమన్నమాట. మొత్తం ఫుడ్ అంతా ఎత్తుకొని పోతాయి. సో దానికోసం అయితే ఈ చిన్న హోటల్లోకి వచ్చి వాడికి అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాము. అండ్ తర్వాత మేము ఇంకొక వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెద్ద గోడ, అదంతా టెంపులేనండి. చాలా పెద్ద టెంపుల్. మోర్ ఓవర్ నంది హిల్స్ అంటే ఏదో ఒక పిక్నిక్ స్పాట్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఇలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద శివుని టెంపుల్. అండ్ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది మొత్తం ఒకటే కొండ అండి. ఈ కొండ మీద ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. విద్యా గణపతి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఓన్లీ హిందూస్ మాత్రమే ఇక్కడికి వస్తారని మాత్రం అనుకోకండి. ఇక్కడికి అన్ని రకాల రిలీజియస్ వాళ్ళు వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి అసలైన వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ చూడడానికి ఎండగా ఉంది, కానీ చల్లటి గాలి అయితే వస్తూనే ఉంది. మేము నడిచి అలసిపోయామండి. కాళ్ళు చాలా నొప్పిస్తున్నాయి. ఒక బెంచ్ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. కానీ మావాడు మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అనమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఆ చిన్న చిన్న రాళ్ళు ఏవో తీసుకొని.
అక్కడ ఒక 30 to 40 మినిట్స్ కూర్చొని రిలాక్స్ అయ్యామండి. అండ్ బాగా దాహం వేసేసింది తర్వాత. సో మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేవి మామూలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే అమ్మరండి. ఇలా వాటర్ బాటిల్స్తో వాళ్ళే నీళ్ళు నింపి మొత్తం బాటిల్తో సహా అమ్ముతారు. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అంట. సో ఇలా వాళ్ళు ప్లాస్టిక్ అనేది చాలా తగ్గిస్తున్నారు అనమాట. అండ్ ఇంకొక విషయం అండి, మనం కింద నుండి పైకి వచ్చేటప్పుడు కూడా బ్యాగ్స్ అనేవి చెక్ చేస్తారు. మన దగ్గర యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ ఏవైనా ఉంటే అవి అలో చేయరనమాట. అంత తిరిగిన తర్వాత మాకు కూడా ఇంకా ఎక్కడో ఆకలి వేసేసింది, తినాలనిపించింది అనమాట. మా వాడిని అడిగితే వాడైతే న్యూడిల్స్ తింటా అన్నాడు. వాని కోసం అయితే మ్యాగీ న్యూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము. మా వారు ఒక మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నారు. నేను ఇంకా వాడు మిగిలిచిన మ్యాగీనే నేను తిన్నాను అనమాట. అండ్ మేము లాస్ట్ టైం నంది హిల్స్కి వచ్చినప్పుడు మీరు చూస్తున్న ఈ స్పాట్లో ఒక కన్నడ మూవీ షూటింగ్ అనేది జరుగుతూ ఉండిందండి. ఆ రోజు మేము మూవీ షూటింగ్ కూడా ఎలా చేస్తారు అనేది చూసాము. నంది హిల్స్లో చాలా వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయండి. ప్రతి స్పాట్ కూడా మంచి ఫోటోగ్రఫీకి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అద్భుతంగా ఉంటుంది. అండ్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇలా బెంచీలు అనేవి వేసింటారు. సీటింగ్ ఏరియాకి కొదవే ఉండదండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బెంచీలు ఉంటాయి, హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఒకే ఒక సమస్య అండి, ఇక్కడ వందల కొద్ది కోతులు అయితే ఉన్నాయి, చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట. మా కళ్ళ ముందే ఒక అమ్మాయి బ్యాగ్ ఇంకా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాయి. ఆ అమ్మాయి ఇవ్వకపోయేసరికి ఆ అమ్మాయి మొత్తం బరికేసి వెళ్ళిపోయాయి. అందుకోసమే మామూలు మెయిన్ రోడ్లో కాకుండా ఇలా పార్క్ ఏరియాలో నుండి మేము అన్ని ఏరియాస్ తిరుగుతున్నాం అనమాట. ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి. మెయిన్గా ఆ ఫుడ్ కోర్ట్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇది వచ్చేసి నెహ్రూ హోమ్ స్టే అండి. ఇక్కడ చాలా లగ్జూరియస్ రూమ్స్ అయితే ఉంటాయి. పర్ డేకి 6,000 అబోనే ఛార్జ్ చేస్తారు. అండ్ చిన్న చిన్న కాటేజెస్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి మినిమం 3,000 అనమాట. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకి చెకింగ్ చేసి అండ్ నెక్స్ట్ డే 11 o'clockకి చెక్అవుట్ చేయాలి. ఇవి చూసిన తర్వాత మేము కూడా నెక్స్ట్ వింటర్లో ఒక రోజు వచ్చి ఇక్కడ స్టే చేయాలి అనుకున్నాము. అది కూడా షూట్ చేస్తాను, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి. అండ్ తర్వాత ఇటు పక్కకు చూస్తే ఒక రకమైన చెట్టు కనిపించిందండి. నేనైతే ఇది చూసి గంధపు చెట్టు ఏమో అనుకున్నాను. అండ్ తర్వాత లుక్ పైకి వేస్తే అది వచ్చేసి కాగితపూల చెట్టు అనమాట. చాలా పెద్దగా అల్లుకుపోయింది, చాలా అందంగా కూడా ఉంది చూడ్డానికి. ఆ చెట్టు దగ్గరే ఒక రకమైన స్మెల్ అనేది వచ్చిందండి. ఏదో పండ్లన్నీ బాగా మాగిపోయిన వాసన వస్తుంది కదా, అలాంటి స్మెల్ అయితే వచ్చింది. లోపలికి వెళ్ళి చూస్తే ఇలా మొత్తం మేడి పళ్ళన్నీ కింద పడిపోయినాయి. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందిలేండి, నిమిషానికి ఒక పండు రాలుతుంది అనమాట. జనరల్గా మనం బిర్యానీలో వాడతాం కదా బిర్యానీ ఆకు, అది ఎక్కడో లేదండి, ఇక్కడ చెట్టు అయితే ఉంది. నేను ఇప్పుడే చూసాను. దీన్ని బే లీఫ్ అంటారు కదా ఇంగ్లీష్లో. మీరు కూడా చూడండి, అదే నాకు తెలుసు, అది 100% అదే ఈ ఆకే బిర్యానీ ఆకు. చాలా చోట్ల ఇలాంటి మ్యాప్స్ అనేవి ఉంటాయండి. వీటిని ఫాలో అవుతూ మనం అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ టెంట్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కూర్చొని చల్లని బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ వ్యూ పాయింట్ చూడొచ్చు అనమాట. అండ్ మేము ఇక్కడికి రావడం అంటే నంది హిల్స్కి రావడం ఇది మొదటిసారి కాదండి. ఆల్రెడీ ఒక 5 to 6 times ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసాము. ఎప్పుడు వచ్చినా కూడా ఒకటే రకమైన ఎక్స్పీరియన్స్, హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. మా ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం క్యాష్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే ఫోన్పే సిగ్నల్స్ అనేవి ఒక్కోసారి సరిగ్గా ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ లేదా ఎల్డర్ పీపుల్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా బస్ని అయితే ప్రిఫర్ చేయండి. నడుచుకుంటూ మాత్రం వెళ్ళకండి, చాలా స్ట్రెయిన్ అవుతారు. తర్వాత మేము ఇంకా 11 o'clockకి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. తిరిగి వచ్చేటప్పుడు బస్ అయితే అవైలబుల్గా లేదనమాట. సో మేము నడుచుకుంటూ కిందికైతే వచ్చాము. ఇదే మేము చేసిన పెద్ద మిస్టేక్. చాలా అలసిపోయామండి, మా బాబు కూడా చాలా టైర్డ్ అయిపోయాడు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బెంగళూరు టు నంది హిల్స్ రూటు. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. బోత్ సైడ్స్ ఇలా నీలగిరి ట్రీస్తో చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంతవరకు మీరు చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతి వీడియోని ఫాలో అవ్వండి. బాయ్.